రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42% కోటా అమలుకు కీలక నిర్ణయం తీసుకుంది సర్కార్. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 9పై హైకోర్టు స్టే ఇచ్చింది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, సుప్రీం సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో జూమ్ మీటింగ్లో మాట్లాడారు. హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జీవో 9పై స్టే ఇవ్వడంతో నెక్స్ట్ ఏం చేయాలనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలలో బీసీలకు 42% కోటా అమలుకు కీలక నిర్ణయం తీసుకుంది సర్కార్. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 9పై హైకోర్టు స్టే ఇచ్చింది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, సుప్రీం సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో జూమ్ మీటింగ్లో మాట్లాడారు. హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జీవో 9 మీద స్టే ఇవ్వడంతో నెక్స్ట్ ఏం చేయాలనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మరిన్ని డీటెయిల్స్ సత్యం లైవ్ లో అందిస్తారు. సత్యం, లోకల్ బాడీ ఎలక్షన్స్ పై రాష్ట్ర సర్కార్ ఏం చేయబోతోంది? హైకోర్టులో స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 9పై హైకోర్టు స్టే చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డితో పాటు పార్టీ కీలక నేతలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా న్యాయ నిపుణులు అంటే ఇటీవల హైకోర్టులో కేసును వాదించిన అభిషేక్ సింఘ్వీ కూడా జూమ్ మీటింగ్లో నిన్న రాత్రి పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఏం చేయాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయడానికి 42% రిజర్వేషను బీసీలకు ఇవ్వాలనే ఒక నిర్ణయానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సర్వే నిర్వహించి అన్ని చట్ట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. కాబట్టి ఈ విషయంలో కోర్టుకు వెళ్ళి కోర్టులో హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్న అంశాన్ని హైకోర్టుకి వివరించిన హైకోర్టు స్టే ఇవ్వడంతో ఇక తదుపరి కార్యక్రమాని కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. నెక్స్ట్ సుప్రీంకోర్టులో హైకోర్టులో స్టే ఇచ్చిన జీవో నెంబర్ 9 పైన సుప్రీంకోర్టుకి వెళ్ళాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలా లేదా అనే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి రాష్ట్రంలో బీసీ కులగణన చేసి దాదాపు 57.5% తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఉన్నారు. కాబట్టి ఆ సంఖ్య ప్రకారమే 42% రిజర్వేషన్ ఇచ్చాం, అందుకే ప్రత్యేక జీవో తీసుకొచ్చామనే అంశాన్ని కూడా హైకోర్టుకు వివరించిన హైకోర్టు స్టే ఇవ్వడంతో ఇక సుప్రీంకోర్టులో సవాల్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఎందుకంటే 42% రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చాం కాబట్టి బీసీలలో బీసీ నాయకులు, బీసీ రాజకీయ నాయకులకు లేదంటే బీసీలకు అత్యధికంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయడానికి సుప్రీంకోర్టుకు వెళ్ళి సవాల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీంతో పాటు హైకోర్టులో జీవో నెంబర్ 9 పైన స్టే ఇవ్వడంతో ఓవైపు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీసీ సంఘాలంతా కూడా ఆందోళన సిద్ధమవుతున్నాయి. ఈ నెల సహకరించడం లేదని ఓవైపు సంఘాలంతా కూడా ఆందోళన, కాంగ్రెస్ పార్టీ మరింత ఒత్తిడి తెచ్చే ఒక ప్రయత్నం అంటే రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉన్న అన్ని ఆప్షన్స్ ని కూడా వాడుకునే ఒక ప్రయత్నం చేసింది. ఇప్పటి వరకు బీసీ కులగణన చేసిన తర్వాత అసెంబ్లీలో బిల్లు పెట్టింది, తర్వాత చట్టం చేసింది, తర్వాత ఆర్డినెన్స్ తీసుకొచ్చింది, తర్వాత పంచాయతీరాజ్ చట్టాన్ని సవరణ చేస్తూ బిల్లు చేసింది. ఆ బిల్లు గవర్నర్ దేవుడి 3 పెండింగ్ ప్రత్యేక జీవో ద్వారా 42% రిజర్వేషన్ అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఇక రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉన్న వాదనలు ఏంటి, ఎలాంటి అంశాలు ఉన్నాయి, హైకోర్టులో కూడా రాష్ట్ర ప్రభుత్వం వాదనలు బలంగా వినిపించిందనే ఒక అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం మంత్రులంతా కూడా ఇప్పటివరకు చెబుతున్న పరిస్థితి. ఇక రాష్ట్ర ప్రభుత్వం ముందున్న చివరి ఆప్షన్గా ఉన్న సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. సుప్రీంకోర్టులో ఈ హైకోర్టులో ఇచ్చిన స్టేని వెకెంట్ చేయాలంటూ సుప్రీంకోర్టుకి రాష్ట్ర ప్రభుత్వం వెళ్తుంది. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ అమలు చేయడానికి ఇప్పటి వరకు అన్ని ప్రయత్నాలు చేశాం. కాబట్టి ఇక ఫైనల్గా సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు వెళ్ళి ఆ కోర్టులో జీవో నెంబర్ 9 తాము చట్ట ప్రకారమే ఇవ్వగలిగాం, కులగణన చేసిన అధికారికంగా చట్టబద్ధంగా చేసిన అన్ని కార్యక్రమాలకు సంబంధించి కూడా సుప్రీంకోర్టులో
తమకు అనుకూలంగా తీర్పు వస్తున్న ఒక భావనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఒకవేళ ఈ సుప్రీంకోర్టులో తీర్పు తర్వాత ఎన్నికలు ఏ విధంగా నిర్వహించాలి, ఎలా నిర్వహించాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్, ఎన్నికల సంఘం ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పాత రిజర్వేషన్ ప్రకారం ఎన్నికలు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు దానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి రిప్లై ఇచ్చింది, దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సుప్రీంకోర్టులో వెళ్ళిన తర్వాత, సుప్రీంకోర్టులో తీర్పు తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి రిప్లై ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 42% రిజర్వేషన్ ఇస్తామని జీవో తెచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలైన తర్వాత హైకోర్టు స్టే ఇవ్వడంతో ఇక సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడ జరిగే పరిణామాలకు సంబంధించి ఎవరు అడ్డుకుంటున్నారు, ఎవరెవరు సహకరించలేదు, ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ సహకరించలేదు కాబట్టి హైకోర్టులో తమకు వ్యతిరేకంగా లేదంటే జీవో నెంబర్ 9 పైన స్టే వచ్చింది కాబట్టి సుప్రీంకోర్టులో తాము దీనిపై సవాల్ చేస్తాం. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా సుప్రీంకోర్టు వివరించి ఫైనల్గా బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు సహకరించాలనే అంశాన్ని కూడా మరోసారి తెలంగాణ ప్రజలు చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇటు కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి మిగిలి ఉన్న ఏకైక ఆప్షన్ సుప్రీంకోర్టుకి వెళ్ళి జీవో నెంబర్ 9 పైన స్టే ఇచ్చింది కాబట్టి దానిపై సవాల్ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇది నిన్న రాత్రి జరిగిన కీలక సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని ద్వారా సుప్రీంకోర్టుకు వెళ్ళి అక్కడున్న ఒక రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న చివరి ఆప్షన్ని కూడా, ఈ ప్రయత్నాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పొచ్చు.